హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి హైకోర్టులో కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ అయితే జరిగాయి, స్టెనోగ్రాఫరు అండ్ అసిస్టెంటు. సో ఈ పోస్టుల వివరాలు అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో అనేది చేస్తాము. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా అడగండి. అండ్ అదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీరు ఆ చిన్న సపోర్ట్ ఇస్తానే కదా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేస్తే చాలా బెటర్. సో ఇప్పుడైతే మన వీడియోలోకి తెలుపుదాం, చూసేయండి. ఏమి ఇచ్చారు వీళ్ళు, ద గౌహతి హైకోర్ట్ అట్ గౌహతి అనేది ఇచ్చారు కదా, హైకోర్ట్ ఆఫ్ అస్సాం అండ్ మనకి మిజోరం అండ్ అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇచ్చారు వీళ్ళు. అయితే ఇందులో చూసుకునేసరికి online applications are invited from eligible candidates for filling up 3 posts of senior personal assistant, stenographer and principal seat, Guwahati High Court. The usual scale PB2 అనేది ఇచ్చారు. సో మనకి స్టార్టింగ్ 22K నుంచి 92K వరకు అనేది పర్ మంత్ రెమ్యునేషన్స్ ఉంటుంది. అండ్ గ్రేడ్ పే కూడా 9,000 4,000 ప్లస్ కూడా ఉంటాయంట. అంటే మనకి ఇది 22 నుంచి 97K పర్ మంత్ రెమ్యునేషన్స్ ఇస్తూ అండ్ 9,400 ఏంటంటే అదర్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయంట. మనకి ఈ అలవెన్సెస్ ఉంటాయి కదా, ఈ అలవెన్సెస్ ఏంటంటే లైక్ ఎలాంటివంటే అదర్ అలవెన్సెస్ అంటే హోమ్ అంటే రూము, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చే ఈఎస్ఐ పిఎఫ్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మనకి. అలాగే ది నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఇండికేటివ్ ఓన్లీ అండ్ మే వెరీ ద టైమ్ ఆఫ్ ఫైనల్ సెలక్షన్స్ ఆన్ ఎయిదర్ సైడ్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇచ్చారు. సో డిస్క్రిప్షను డేట్స్ అని ఇచ్చారు కదా. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడంటే మనకి May 7th అనేది ఇచ్చారు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పుడు 21st May మిడ్ అంటే ఈవినింగ్ 5 PM వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చంట. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఫీ వచ్చేసరికి ఏంటంటే May 25th వరకు అయితే ఉంది. ఇవి డేట్స్. ఈ డేట్స్లో ఎప్పుడైనా సరే అంటే మనకి ఈ May 7th నుంచి 21st వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇవి ఇలా డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ చూడండి, కేటగిరీ వైజ్ ఏజ్ లిమిట్ పోస్ట్ యాజ్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ మనకి అప్లికేషన్స్ విల్ బీ యాజ్ అండర్ అనేది ఇచ్చారు. సో అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎంఓబీసీ అనేది ఇచ్చారు. సో మనకి ఇందులో చూసుకునేసరికి అన్రిజర్వ్డ్ మ్యాక్సిమం ఏజ్ అంతా 40 years ఇచ్చారు. అంటే మ్యాక్సిమం ఏజ్ అంటే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి, చూద్దాం, వెయిట్ చేయండి. సో మ్యాక్సిమం ఏజ్ 40 years అండ్ ఓబీసీ వీళ్ళందరికీ అయితే 43 years అయితే ఇచ్చారు. ఇవి ఏజ్. ఇక్కడ ఎస్సీ వాళ్ళకైతే 45 years, ఎస్టీ వాళ్ళకి 45 years, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 50 years. సో 40 అబోవ్నే ఇక్కడ ఏజ్ అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకునేసరికి ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఏంటంటే ఏ క్యాండిడేట్స్ మస్ట్ పాసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఏ డిప్లొమా ఇన్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ విత్ మినిమమ్ స్పీడ్ 100 words per minute in short hand, 40 words per minute on computer. Do weightage shall be given law graduate అనేది ఇచ్చారు. సో ఇక్కడ గ్రాడ్యుయేట్స్కి మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. మెయిన్ వచ్చేసరికి టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. ఇక్కడ స్టెనోగ్రాఫర్ అంటేనే మనకి టైపింగ్ అనేది వచ్చి ఉండాలి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి మనకి. సో కాబట్టి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయ్యి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి టైపింగ్ స్పీడ్ బాగా ఉండే వాళ్ళు అప్లై చేసుకుంటే మీకు కొంచెం స్పీడప్ అవుతుంది జాబ్ అనేది. సో అది. అలాగే ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ పెట్టారు. సెలక్షన్ ప్రాసెస్ అంటే స్టెనోగ్రాఫర్ టెస్ట్ వాళ్ళకి 90 marks ఉంటాయంట. వాయిస్ టెస్టింగ్ బిఫోర్ డిక్టేషను. సో వాయిస్ టెస్టింగ్ అంటే మీ వాయిస్ ఎలా ఉంది ఏంటంటే డిక్టేషన్ అనేది 2 minutes ఉంటుందంట. స్పీడ్ టెస్ట్ షార్ట్ హ్యాండ్ స్పీడ్ 100 words per minute. అంటే టైపింగ్ అనేది టెస్ట్ చేస్తారు, మీరు టైపింగ్ స్పీడ్గా చేస్తున్నారా స్లోగా చేస్తున్నారా అదొకటి టెస్ట్ చేస్తారంట. అండ్ టైమ్ గివెన్ టు ద క్యాండిడేట్స్ టెస్టింగ్ ఆన్ ద కంప్యూటర్
సో టైం టు టైం మీరు వర్క్ అనేది ఎలా పర్ఫామ్ అనేది చేస్తున్నారో చెక్ చేస్తారు. అదొక 3 minutes ఉంటుంది. టైం ఫర్ ద ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ద మనకి డిక్టేటెడ్ ప్రొటెక్షన్ ఆఫ్ కంప్యూటర్. ఇది కూడా ఈ మొత్తం మనకి ఏంటంటే మినిమము 20 to 25 minutesలో వాళ్ళొక్క అన్నీ కూడా టెస్ట్ పెడతారు. అన్నీ టోటల్గా కంప్యూటర్ నాలెడ్జ్ మీదే. ఇక్కడ డిగ్రీ ఉండి మీకు అన్నీ కూడా కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ ఇవన్నీ వచ్చుంటే అప్లై చేయండి. మెయిన్ వచ్చేసరికి ఏంటంటే స్టైనోగ్రాఫర్ వాళ్ళకి కంప్యూటర్ పైన టెస్టింగ్, స్కిల్ టెస్ట్ అనేది పెడుతున్నారు. అందులో ఎవరైతే క్రాక్ చేస్తారో వీళ్ళకి జాబ్ అనేది పక్కా ఉంటుంది. అలాగే మీకు ఇంకా చూసుకునేసరికి రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉంటుందంట. డిస్క్రిప్టివ్ టైపు 100 marks ఉంటుంది. 2 hours అనేది ఉంటుందంట. మనకి ఇంగ్లీష్ ఒకటి ఉంటుంది అండ్ ఎస్ఏ, గ్రామరు ఇవన్నీ ఈ నాలెడ్జ్ పైన అయితే ఉంటుందంట. ఇవి మెయిన్ ఇచ్చారు. సో రిటర్న్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో స్కిల్ టెస్ట్ అంటే మీకు కంప్యూటర్ పరిజ్ఞానం వచ్చా లేదనేది, రిటర్న్ టెస్ట్ అంటే నార్మల్గా పెడతారు మీకు ఏంటేంటి అన్నీ తెలుసా అని, అదొకటి. అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే బేసిక్ మీ యొక్క ఇది అంటే మీ యొక్క వాట్ ఏంటి ఇట్లాంటివన్నీ, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, బేసిక్ ఇంటర్వ్యూ అనేది చేస్తారు. నెక్స్ట్ వన్ ఇక్కడ క్వాలిఫై మార్క్స్ కూడా ఇచ్చారు. సో 45 అవుట్ అనేది రావాలంట. సో 45 అబోవ్ అనేది ఇక్కడ మార్క్స్ అనేది రావాలంట. అలాగే ఇక్కడ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ అన్నీ ఇచ్చారు. సో ఎలా అప్లై చేయాలి అనేది కూడా ఇచ్చారు. సో ఆ అప్లై ప్రాసెస్ అనేది ఇక్కడ ఉంది. అప్లై చేసేటప్పుడు ఏమేమి యూస్ చేయాలనేది. కాబట్టి ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓపెన్ చేయగానే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, లాగిన్ ఎలా అవ్వాలి, ఎలా అప్లై చేయాలి, ఏమేమి ఇక్కడ అప్లోడ్ చేయాలి, సో ఫోటో ఒకటి అండ్ నెక్స్ట్ సిగ్నేచర్స్ ఇవన్నీ, అంటే ఏ జేపీజీ ఫామ్లో ఉండాలా, పిఎన్జీ ఫామ్లో ఉండాలా, ఎంత కేబీలో ఉండాలి, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ వీళ్ళైతే ఇక్కడ ఇచ్చారు. సో కాబట్టి ఫుల్ సిగ్నేచర్ అనేది ఉండాలంట. అది కూడా క్యాపిటల్ లెటర్ కాదు, మీ యొక్క మీరు ఎలా సిగ్నేచర్ సైన్ చేస్తారో ఆ విధంగా ఉండాలి. క్యాపిటల్ లెటర్ అయితే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఇలా ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా చూసుకొని, సో అలాగే ఫీజు కూడా 250 అయితే ఉంటుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు చూడండి. ఇంకా ఫైనల్లో ఉండాల్సినవి సర్టిఫికేట్స్ ఏంటి అవన్నీ కూడా ఉండాలంట. మనకి మంత్ May 7th నుంచి May 21st వరకు కూడా మనకి అప్లై అనేది చేసుకోవచ్చు ఆన్లైన్లోన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేయండి. కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.